శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఈరోజు ఎందరో మహానుభావుల శీర్షికలో 16వ ఎపిసోడ్ అనుకుంటాను, దాన్ని చెప్పుకుందాం. ఇందులో ఎవరి గురించి అంటే మహానుభావులు ఆయన శ్రీ సి చిట్టిబాబు వీణా ప్లేయర్ అనమాట. చాలా డాక్టర్ సి చిట్టిబాబు అనమాట. డాక్టర్ సి చిట్టిబాబు గారు, ఆయన గురించి చెప్పుకుందాం. ఇది ముందర ఇంగ్లీష్లో అనుకున్నాను, కానీ తెలుగులో తెలుస్తున్నది చాలా కాబట్టి అది కొంచెం తెలుగులోనే మాట్లాడతానికి వచ్చాం. తర్వాత ఎక్కడ ఇంగ్లీష్లోకి వచ్చి చెప్తాం. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అన్ని ఆగ్నేయ తీర ప్రాంతంలో ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో కాకినాడ మీద కాకినాడ అదనమాట ఇది. ఇప్పుడు ఏంటంటే చిట్టిబాబు గారు వైదిక విద్వాంసుడు, భారతదేశ ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. ఆయన అక్టోబర్ 13, 1996లో జన్మించారు. ఫిబ్రవరి 9, 1996లో పరమపదం చెందారు, స్వర్గస్థులయ్యారు. ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. కర్ణాటక సంగీతంలో చెప్పుకోదగ్గ ప్రముఖ వైదికుల్లో ఇతనొకడు. ఇతని గొప్పతనం తన జీవితకాలంలోనే చారిత్రక పురుషునిగా చరిత్రార్థులు కావడం. వీణాపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డాడు. జననం ఏంటంటే చల్లపల్లి హనుమాన్ పంతులు, 1936 అక్టోబర్ 13. మరణం 1996 ఫిబ్రవరి 9. వయస్సు 59 సంవత్సరాలు. చెన్నై, భారతదేశంలో ఆయన పరమపదించారు. వృత్తి సంగీతం, కర్ణాటక సంగీతం, సంగీత. బాల్యం ఏంటంటే చల్లపల్లి చిట్టిబాబు 1936 13 అక్టోబర్న కాకినాడలో సంగీతాభిమానుల ఇంట్లో పుట్టాడు. చల్లపల్లి రంగారావు గారు, సుందరమ్మలు ఇతరుల తల్లిదండ్రులు. ఇతని హనుమానులు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తర్వాత కాలంలో ముద్దు పేరే అసలు పేరు అయిపోయింది. 5 ఏళ్లలో వయసులోనే వీణలు వాయించడం మొదలుపెట్టేసి ఈయన అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాల్లో తండ్రి వాయించేటప్పుడు శృతులను సరిచేయడం చూసి తండ్రి చిట్టిబాబును మరింత సాధన చేసేలా చేసేసాడు. మొదటి ప్రదర్శన 12వ ఏట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ ఎయ్యిని అప్పలాచార్యులు ఎండ్రవడ గారి వద్ద శిష్యం చేశాడు. తర్వాత మహామహోపాధ్యాయ డాక్టర్ ఈమన శంకరశాస్త్రి గారి వద్ద ముఖ్య శిష్యుడు అయిపోయాడు. ఆయన ప్రముఖ వీణా కచేరీ విద్వాంసుడుగా చిట్టిబాబు సంగీత కళాజగతలో సుస్థిర స్థానాన్ని పొందాడు. ఆయన కోయిలా గీత విన్యాసం తప్పక చెప్పుకునే అంశం. ఆయన వీణావాదన విన్యాస కళలపై లఘు చిత్రం కళా కోయిలా అన్నది కూడా మరోలేని సాక్ష్యం. కొన్ని చిత్రాలకు చిట్టిబాబు సంగీత దర్శకత్వం కూడా వహించడం విశేషం. ప్రముఖ నిష్ణాత సభ్యుల సంఘం శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ తిరువాయూరులో సభ్యత్వం, శ్రీ కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసత్వం, చిట్టిబాబు ప్రతిభాశికలో చిట్టిబాబును ఆవరించిన అసంఖ్యాకమైన పురస్కారాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా మన పొరుగు రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం 1981-87 కలికితురాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ సంగీత నాటక అకాడమీ వారి పురస్కారం 1998 పొందారు. 1948లో చిట్టిబాబును సినిమాలలో నటింపచేయాలని కుటుంబం మద్రాసుకు వలసిపోయారు. లైలా మజ్ను చిత్రంలో బాలనటుగా వేషం కూడా వేశారు. మరో చిత్రంలో చిన్న పాత్ర వేశాడు. అయితే చిట్టిబాబుకు సంగీతం మీద మక్కువ ఎక్కువ అయింది. అందుకని ఈమన శాస్త్రి గారి వద్ద సంగీత సాధన మొదలుపెట్టి ఎన్నో పద్ధతులు, సూక్ష్మభేదాలు నేర్చుకున్నాడు. బిరుదులు, సత్కారాలు. వైదిక శిఖామణి మైసూరు మహారాజా వారిచే 1967 ప్రదానం. సప్తగిరి సంగీత విద్వాన్మణి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత. సంగీత చూడామణి కృష్ణగానస్వామి మద్రాసు. కళాప్రపూర్ణ 1984 ఆంధ్ర విశ్వవిద్యాలయం. కేంద్ర నాటక సంగీత అకాడమీ అవార్డు. ఆస్థాన విద్వాంసుడు కంచి కామకోటి పీఠం. కలైమామణి తమిళనాడు ప్రభుత్వం. వైదిక సార్వభౌమ, వీణాగాన ప్రవీణ, గంధర్వ కళానిధి, వైదిక సామ్రాట్, వైదిక రత్న, తంత్రి విలాస్, కళారత్న మొదలైనవి అయింది. అన్ని మహానుభావులు వాళ్ళు అంత అనమాట. ఇతను గొప్పతనం చెప్పాలంటే ఇంతను ఇది ఆ మహానుభావుల గురించి చెప్పుకుంటుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఎంతో మన అదృష్టవంతులు మన చాలా ఇదనమాట అనమాట. ఆయన రచయితగా సంగీత దర్శకుడిగా కూడా ఉన్నాడు. ఆ రోజుల్లో అందరూ యువకలాగాలుగా చిట్టిబాబు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందువల్ల ఆయన వీణ వాయించడమే ఆయనకు గుణం అయిపోయింది. 1945 నుంచి 1962 వరకు దక్షిణ భారత సినిమాల్లో రికార్డింగ్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. ఈ కాలంలో సాలూరు రాజేశ్వరరావు, పెంజాల నాగేశ్వరరావు, ఇంకా విశ్వనాథన్, రామమూర్తులు జోడీతో పనిచేసే అవకాశం కలిగింది. ఆ కాలంలో వచ్చిన అన్ని ప్రముఖ పాటలను సూపర్ హిట్ చేయడంలో చిట్టిబాబు వీణ పాత్ర ఎంతో ఉంది. చాలా కాలం సినిమా ఇంకా శాస్త్రీయ సంగీతం రెంట్లోనూ ప్రతిభ చాటుకున్నాడు
మాట్లాడాడు. కొన్ని ముఖ్యమైనవి తమిళ సినిమా కళ కోవిల్కి సౌండ్ ట్రాక్ అందించాడు. ఈ సినిమా నాయకుల పాత్ర కూడా వైణికునిదే. సినిమా అంతటా నేపథ్యం సంగీతం చిట్టిబాబు అందించాడు. ఈ సినిమా ఎంతటి మన్ననలో పొందింది. తెలుగు సినిమా సంపూర్ణ రామాయణం టైటిల్ సౌండ్ ట్రాక్గా రఘువంశసుధా అన్న కృతిని వీణాలాపన ద్వారా అందించాడు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన దిక్కట్ర పార్వతికి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. 1979లో కన్నడ చిత్రం శ్రీ రాఘవేంద్ర మహిమకి సంగీతం అందించారు. ఇది తర్వాత తెలుగులోకి డబ్ అయిపోయింది. అంటే చెప్పి ఇది ఇలాగా ఉంటే ఆ మహానుభావుట ఎంతెంత ప్రాక్టీసు అందరికీ మళ్ళీ ఇది చెప్పడానికి ఏమీ లేదు. చాలాను ఆయన ఆ దిట్ట కొమ్మలో కోయిల అన్న పాటని ఖచ్చితంగా ప్రతి కచేరీలోనూ ఆయన వాయిస్తూ ఉండేవారు. నాకు అది నా సౌభాగ్యం ఏంటంటే ఆయన కచేరీలకు 2 సార్లు వెళ్ళాను. ఒకటేమో రవీంద్రభారతి, రెండోదేమో కళాసాగరం కీస్ హై స్కూల్లో వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరు ఉండేవారు, శ్రీకా వాళ్ళు కళాసాగరం రెండింటిలో ఏదో దాంట్లో గుర్తులేదు కానీ ఒక కచేరీకి వెళ్ళాను. సరే రవీంద్రభారతిలో నాకు తెలియదు, అప్పుడు డాక్టర్ బాలమురళీకృష్ణ గారు కూడా వచ్చారు. అది 3వ రోజుట నాకు తర్వాత తెలిసింది. అది 2వ రోజులో ఆయన మైకంలో పడిపోయాడైనా వాయించిన ప్రోగ్రాం అందరూ ఏమైపోయింది ఏంటి చిట్టిబాబు గారు వాయిస్తారా మాతారా. 3వ రోజు నేను ఆ రోజు వెళ్ళా. సరే అక్కడికి వెళ్తే అక్కడ కూర్చుని స్టేజ్ మీద అన్నయ్య గారు రండి అంటాడు మా బాలమురళీకృష్ణ గారిని. ఆయనకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఆఖరి అయినా కానీ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అంతతో చెప్పి మా తమ్ముడు ఇప్పుడు వాయిస్తాడు అని చెప్పి చెవిలో ఏం చెప్పారు మొత్తం ఎలాగైతే ఒడు అంటే అనకూడదు. ఇలాంటి కళాకారులకు ఉండే లక్షణాల్లో కొన్ని ఉన్నాయి. దీంట్లో అది మనం అలా అవగుణాలుగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మహాలింగం గారు కూడా అలాగే చేసుకుంటే పాడేవారు కాదు. అలాగానే వాళ్ళ కొన్ని వీక్నెస్ వాళ్ళకు ఉంటాయి. ఎలాగైతేనే ఆ రోజు కచేరీ బ్రహ్మాండంగా చేసేసారు, అయిపోయింది. అది విన్నాను, చాలా బాగా ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పుకోదగిన నా అనుభవంలో వచ్చిన ఒక చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఆ కళాసాగరం వాళ్ళు కీస్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకి నేను వెళ్ళాను. అప్పుడైతే సరిగ్గా ముందరే కూర్చున్నా, ఫ్రంట్లో కూర్చున్నాను. అయితే అది ఏమైందంటే వీణ శృతి చేసి చూస్తున్నారు పాపం. అప్పుడు రోజుల్లో ఇంత సౌండ్ సిస్టమ్ అంత బాగా ఉండేది, అంతా మైక్ సిస్టమ్ అంతా పెట్టి సౌండ్ సరిగ్గా చూస్తూ ఉండేవారు. అది ఆ పాపం వాడు ఎంత ఆర్టిస్ట్ బాగా మైక్ వాడు సెట్ చేసుకున్నా కానీ కూడా రికార్డ్ చూసేవాళ్ళంతా కూడా మైక్ ముందర కొట్టి చూసేవారు సౌండ్ వస్తుందా లేదా అని. వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి, లేకపోతే వినపడుతుందో ఆ చివరి దాకా వినపడదేమో అని. ఈయన అసలేం లేదు, వీణ శృతి చేసుకుంటుంటే ఈయన కోత వచ్చేసింది. వెంటనే కోపం, ఇంకా విపరీతమైన కోపం వచ్చేసింది ఆయనకి అనమాట. కానీ అప్పుడు ఏమన్నారంటే ఆ టింగ్ని తన వీణ వాయించి దట్ సౌండ్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ బై మీ అని చెప్పి అనేసాడు. అప్పుడే అంటే అది ఆ సౌండ్ రికార్డు వాడు చేసిందో బాబు అని చెప్పాడు అనమాట. అయితే ఆ కోపం ఉన్నప్పుడు ముందర ఏదో వర్ణం వాయించినట్టు ఆ తర్వాత వాయించారండి. మాయామాడ కూడా రాగం ఒక్కటే. నేను ఆశ్చర్యపోయిన. సింపుల్గా ప్రతి వాడికి బేసిక్స్ ఫస్ట్లో చెప్పేదే మాయామాడ కూడా. దాంట్లో ఏమి గమకాలు ఏమి సంగతులు చెప్పలేరు. నేను అది ఆ రాగాలాపన అలా స్పెల్ బౌండ్ మొత్తం అక్కడ ఉన్న ఓపెన్ గ్రౌండ్ అదంతాను ఆంధ్ర టెంట్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా నిశ్శబ్దం అయిపోయింది అనమాట. ఏటి మా చిట్టిబాబు గారు ఇంత ఈ ప్రావీణ్య కోపంలో ఇంతలా వాయించేస్తున్నారు బాబోయ్ అన్నట్టుగా. అంతటి మహావిద్వాంసుడైనా అలాగే రఘువంశ ఆయనకి చెప్పక్కర్లేదు. మనకి రఘువంశ వాళ్ళ గురువుగారు ఈవన శంకరశాస్త్రి గారిది కూడా విన్నాను, ఈయనది విన్నాను. ఆయనతో పద్ధతిలో ఉన్నట్టయితే ఈయనతో సాధన వేరేగా ఉంటుందన్నమాట. ఆయనది చాలా శాస్త్రీయంగా ఉందా అనిపిస్తుంది, ఈయనదైతే కొత్త పోకడలనే కనపడతాయి. ఈ మనం చెప్పుకున్నట్టుగా ఇంత మహానుభావులు మన ఆంధ్రప్రదేశ్లో దొరకడం మన సౌభాగ్యం. వాళ్ళు కేవలం కారణజన్ములు, మామూలు మనుషులు కారు. వాళ్ళ ప్రాక్టీస్ అంతా కాదు. పైగా వాళ్ళకి చిన్న చైల్డ్ ప్రాడజీ అంటే ఎంతకాలమో గత జన్మల్లో చేసే సాధన అంతా అప్పుడు బయటపడింది. మన కోసం వాళ్ళు ఉన్నదంతా అది ధారపోసేసారు, మనకి అందించారు. మనకి తరతరాలకు సరిపోయిన విద్యను అంతా అంటే అన్ని మెళకువలు ఇప్పుడు కూడా అన్ని వాయించినారు. అంతంత పరిశోధన చేశారు వాళ్ళు. అది మనం నేర్చుకోవాలి. అలాంటి పెద్ద పెద్ద మహానుభావులు వీణలు వింటూ ఉండండి. విని చక్కగా మీ యంగ్స్టర్స్ అందరూ వల్ల వాయించండి. కానీ మన యొక్క సంస్కృతి అది, మన సాంప్రదాయాలు. మళ్ళీ మన సశాస్త్రీయంగా క్లాసికల్ మ్యూజిక్ అంటే ఏమిటి, శాస్త్రీయ సంగీతాన్ని అలా విని లలిత సంగీతం కూడా వాయించారు. అవన్నీ కూడా నేర్చుకోండి. అవన్నీ అంటే కష్టమైన పని కాదు. పెద్దవాళ్ళు నేర్చుకుని అన్ని గంటలు కచేరీలు చేసేవారు కాబట్టి ఎంత కృషి చేయాలి, ఎంత శుశ్రూష చేయాలి. ఇలా పట్టేసలా కాదు, అలా వచ్చేసేయడం కాదనమాట. అందరం మీరు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఆ పరమేశ్వరికి మీ అందరికీ సంగీతం అభిమానులందరికీ కూడా ఇది సమర్పణ చేసుకుంటూ, అలాగే ఎవరైనా ఇంతవరకు దాకా
నా ఛానల్కి ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అని వినండి అని నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇస్తాను. స్వస్తి.